ఓం నమ శివాయ. హుండీ సేవా కార్యక్రమంలో శ్రీ కాళీమాత ఆలయానికి విచ్చేసి ఉన్నాము. ఆలయ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరుదైన ఆధునిక దేవాలయాల్లో శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయం ఒకటి. ఇది కృష్ణవేణి నదీ తీరాన విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ పక్కన కలదు. విజయవాడలోని ప్రముఖ ఆలయాల్లో తప్పక దర్శించవలసిన ఆలయం ఈ కాళీమాత ఆలయం. ఈ ఆలయాన్ని త్రిశక్తి పీఠంగా కూడా పిలుస్తారు. ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు ప్రత్యేకలైన శ్రీ మహంకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి మాతలతో త్రిశక్తి పీఠంగా అష్టాదశ పీఠాలంత పవిత్రమైన దివ్యక్షేత్రంగా వెలసిల్లుతున్నది. శ్రీ కాళీమాత ఆలయ చరిత్ర ఒకసారి మనం తెలుసుకుందాం. 1947లో కోదండరామిరెడ్డి అను మిలిటరీ ఇంజనీరు గారు నెల్లూరు పరిసర అరణ్యాలలో అమ్మవారుందని తెలుసుకుని ఆ అమ్మవారిని విజయవాడకు తెచ్చి చిన్న ఆలయంగా స్థాపించారు. ఆ రోజు నుండి పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆలయం కలి ప్రభావమో పరిస్థితుల ప్రభావమో 1 సంవత్సరం పాటు మూసి ఉండవలసి వచ్చినది. ఆ తర్వాత కాళిదాసుగా పిలువబడే రామస్వామి అను భక్తుడు అమ్మవారి సేవకై గుడి తలుపులు తెరవగా ఆశ్చర్యం కలిగించు రీతిలో జ్యోతి వెలుగుతూనే ఉన్నది. అంతటా అమ్మవారి శక్తిని తెలుసుకొని దేవాలయం అభివృద్ధి చేసెను. ఆలయ వెనక భాగాన కాళిదాసు గారి విగ్రహం కూడా కలదు. ఈ ఆలయంలోనికి మనం ప్రవేశించిన పిమ్మట మొదట ఎడమవైపుగా శ్రీ వినాయక స్వామి మనకు దర్శనమిస్తారు. మన దర్శనానికై ఎదురుగా త్రిశక్తులైన 3 అమ్మవార్లు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ మహాసరస్వతి అమ్మవారు కొలువై ఉంటారు. ఈ అమ్మవార్లకి ఎదురుగా శ్రీచక్రము, హోమగుండము ఉంటుంది. అలాగే వెనక వైపున ఆంజనేయ స్వామి ఉంటారు. నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల మధ్యన శివయ్య లింగ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. కాళీమాతకు ఉపాసన చేస్తే సిద్ధులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకము. ఈ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ధనం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ విజయవాడకు వచ్చు వ్యాపారులు ఎక్కువగా అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటారు. ఈ ఆలయంలో శ్రీచక్ర పూజ జరిపిస్తారు. ఈ పూజలు చేసిన వారికి ఇష్టాలు నెరవేరుతాయని నమ్మకము. ఈ ఆలయంలో 5 శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన ఈ దేవాలయంలో 5 సార్లు చండీ హోమం చేసిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో భక్తులు తమ పిల్లలకు అన్నప్రసాదాలు చేస్తారు. అలాగే మహాసరస్వతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం వల్ల అక్షరాభ్యాసాలు చేస్తారు. మా సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ కాళికామాత ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినాము. అటు పిమ్మట మేము అమ్మవారిని దర్శించి అమ్మవారి హారతిని గైకొని ఆలయ యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన శ్రీ కాళీమాత అన్నప్రసాదాన్ని స్వీకరించాము. అన్నదాత సుఖీభవ. చివరిగా ఆలయ కమిటీ వారు మేము చేసిన సేవలకు గుర్తింపుగాను అమ్మవారి ఆశీర్వచనముగాను మాకు కొంత ప్రసాదమును, అమ్మవారి హోమములోను అమ్మవారి పూజలలోనూ వచ్చిన గాజులను, జాకెట్ పీసులను మాకు అందించి మమ్మలను ఆశీర్వదించి పంపినారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మరో సేవకు బయలుదేరుతాం.